కానీ ఓకే రైట్. శశికిరణ్ గుడ్ మార్నింగ్ రా. రైట్, జాగ్రత్తగా వినండి అమ్మా, ఎందుకంటే అంటే చేసే విధానం ఒక సమ్ని ఒక్కసారి కాదురా, చేసే 10 సమ్ములు అవని 20 సమ్ములు అవని, డూ ద బిట్స్ ఎవ్రీ బిట్ మినిమం 2 to 3 times. సార్ అన్ని అవసరం లేరా, ఓకే జస్ట్ మీరు సమ్ చూడండి, ఒక సమ్ చూడండి సార్. సమ్ చూసిన వెంటనే ఐడియా వస్తుంది, అంటే ఆల్రెడీ ఆ మోడల్ చేశాను సార్. మనం ఫస్ట్ సమ్ ఒక మోడల్ చేసాం, సెకండ్ సమ్ అదే మోడల్లో ఉంది ఆర్డర్లో. సో డోంట్ గో టు దట్, సేమ్ అలాగే ఉంది. న్యూమరికల్స్ మార్పు ఉన్నా చేయమాకండి, మళ్ళీ డిఫరెంట్ మోడల్ అంటే వెయిట్స్ పరంగా వాల్యూమ్ పరంగా అలా ఉన్నప్పుడు చేయండి, అంతేగాని ఒకటే మోడల్ సమ్స్ చేయొద్దు. ఓకే, అండ్ ఒక సమ్ని మీరు ఒక్కసారి చేస్తే కాదు, 2-3 సార్లు చేస్తేనే గెట్ అన్ ఐడియా. ఓకే, కొంచెం జాగ్రత్తగా చేయండి. అండ్ మోడల్స్ పెట్టి మీకు క్వశ్చన్స్ పెట్టాను, ఆల్రెడీ అసైన్మెంట్స్ పెట్టాను, అండ్ డైలీ పీడిఎఫ్స్ పెడతాను, మా స్టైకియోమెట్రీ డైలీ పీడిఎఫ్ పెడతాను, అవి జాగ్రత్తగా చేయండి. రైట్ రైట్. ఇవాళ మనకి ఏంటంటే అమ్మా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ reacts with oxygen to give water. Hydrogen reacts with oxygen to give water. అందులో మనకి ఏంట్రా అంటే ఇలాగా ఒక రియాక్షన్ ని రాయటానమ్మా, ఒక కెమికల్ రియాక్షన్ ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్. రైటింగ్ ద కెమికల్ రియాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ ఫామ్ లో రాయటాన్ని రికార్డ్ యాజ్ కెమికల్ రియాక్షన్ అంటారమ్మా. వాట్ ఈ మీన్ బై కెమికల్ రియాక్షన్ అంటే రైటింగ్ ద కెమికల్ రియాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్. మనకి హైడ్రోజన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే వాటర్ వస్తుంది, హైడ్రోజన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే వాటర్ వస్తుంది. అలా రాయటాన్ని కెమికల్ ఈక్వేషన్ అంటారమ్మా, రికార్డ్ యాజ్ కెమికల్ ఈక్వేషన్. అండ్ మనకి ఈ రియాక్షన్ బ్యాలెన్స్ అవ్వాలా, బ్యాలెన్స్ అవ్వాలంటే 2H2 plus O2 1O2 gives rise to 2H2O. It is called as balanced chemical equation అంటారు, balanced chemical equation which is also called as stoichiometric equation అంటారు. అండ్ నువ్వు ఎప్పుడు చేసిన సమ్ చేసినా ఓకే, మన స్టాయికియోమెట్రీ సమ్స్ ఎప్పుడు చేసినా సరే ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలి. ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వకుండా ఎప్పుడు చేయకూడదు. సార్ సోడియం బైకార్బోనేట్ ని డీకంపోజ్ చేశాను సార్, NaOH plus CO2. సార్ మీరు అన్నట్టు బ్యాలెన్స్ అయిపోయింది చూడండి, సోడియం 1 H1 ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిపోయింది. నేను అన్నది బ్యాలెన్స్ అవడమే కాదు, సోడియం బైకార్బోనేట్ డీకంపోజ్ చేస్తే జరిగే వచ్చే ప్రొడక్ట్స్ ఇది NaHCO3 gives rise to Na2CO3 plus CO2 plus వాటర్. ఇది బ్యాలెన్స్ ఈక్వేషన్. ఓకే, అంతేగాని సార్ మీరు బ్యాలెన్స్ చేయమన్నారు కదా, బ్యాలెన్స్ అయింది కదా, సోడియం కార్బోనేట్ డీకంపోజ్ చేస్తే తప్పరా. అలాగే సిల్వర్ కార్బోనేట్ Ag2CO3 ని డీకంపోజ్ చేస్తే సార్ Ag2O plus CO2 తప్పమ్మా. Ag2CO3 ని డీకంపోజ్ చేస్తే we get 2Ag plus CO2 plus half O2. ఇది కరెక్ట్ రియాక్షన్. అంటే ఎలా పడితే అలా రాయకూడదు, బ్యాలెన్స్ చేసే ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ అవ్వాలంటే సార్ ఎలాగా మనకి ఓవరాల్ గా కొన్ని చాప్టర్స్ మీద కమాండ్ ఉండాలిరా, కొన్ని చాప్టర్స్ మీద అంటే స్టాయికియోమెట్రీ మీద బ్యాలెన్స్ కి సంబంధించిన ఈక్వేషన్స్ ఎప్పుడైనా చేయాలంటే కంపల్సరీగా కొన్ని టాపిక్స్ మీద కమాండ్ ఉండాలి. అంటే ఈక్వేషన్ సార్ మాకు ఈక్వేషన్స్ అన్ని రావు కదా అన్నప్పుడు ఏం చేయాలిరా, కొన్ని రియాక్షన్స్ ఉంటాయి, ఆల్రెడీ మీకు అసైన్మెంట్ ఇప్పుడు మీకు పీడిఎఫ్ లో పెడతాను కొన్ని, ఆ రియాక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ గుర్తుండాలి. లేదు ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో కొన్ని రియాక్షన్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ సోడియం బైకార్బోనేట్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, అవి కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. వితౌట్ బ్యాలెన్సింగ్ ద రియాక్షన్ నువ్వు ఏ సమ్ చేయకూడదు. ఈక్వేషన్ సంబంధించిన సమ్ ఏం చేయాల్సిన కంపల్సరీగా బ్యాలెన్స్ అయ్యి ఉండాలి.
ఓకే, అది మనం బుధవారం డిస్కస్ చేస్తాం దీని గురించి. ఓకే, ఇవాళ మనం నేర్చుకునే కాన్సెప్ట్ రెండుగా కంపల్సరీ బ్యాలెన్స్ అవ్వాలిరా, గుర్తుంచుకోండి ఈ బ్యాలెన్సింగ్ గురించి. ఓకే, దానికి సంబంధించిన ఈక్వేషన్స్ ఇవన్నీ మనం బుధవారం నేర్చుకుంటామమ్మా. స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అని ఉంటాయి, ఆ రోజు చెప్తాను నేను. అందులో డిఫరెంట్ మోడల్స్. ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే అంటే, ఇవాళ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఫస్ట్ ఇవాళ నేర్చుకునేది ఆక్సిడేషన్ స్టేట్స్ అమ్మ. ఇవాళ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఆక్సిడేషన్ స్టేట్స్ జాగ్రత్త వినండమ్మా. ఓకే, ఇందులో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే వాట్ యు మీన్ బై ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే మనం చిన్నప్పుడు నేర్చుకుంది ఏంటంటే, ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అమ్మ. ఆక్సిడేషన్ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అమ్మ. కానీ మనకేంటి ఇంకోటి కూడా నేర్చుకున్నామా, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ నేర్చుకున్నామమ్మా. ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నాయి. ఇప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఆక్సిడేషన్ అంటే మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ పెరగాలమ్మా. మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ షుడ్ ఇంక్రీజ్ ఫ్రమ్ రియాక్టెంట్ టు ప్రొడక్ట్. రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ వెళ్ళినప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ పెరగాలి. దాన్ని వి కాల్డ్ as ఆక్సిడేషన్ అంటారమ్మా. That is called as oxidation. For example, H2 gives rise to H plus. H2 gives rise to H2 plus. Hydrogen యొక్క oxidation state 0 అమ్మా, ఇక్కడ +1. సో ఇక్కడ ఏమైనట్టు ఆక్సిడేషన్ స్టేట్ పెరిగింది కాబట్టి that process is called as oxidation అంటారమ్మా. That process is called as oxidation. And reduction. వాట్ యు మీన్ బై రిడక్షన్? మళ్ళీ సేమ్ చిన్నప్పుడు నేర్చుకున్న స్టోరీ, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓకే, లేదా ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, లేదా లాస్ ఆఫ్ ఆక్సిజన్ చిన్నప్పుడు. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ షుడ్ డిక్రీజ్ అమ్మ. ఆక్సిడేషన్ స్టేట్ తగ్గాలి ఒక రియాక్షన్ ఇచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ Cl2 gives rise to Cl minus అమ్మ. Cl2 gives rise to Cl2 minus. 0 నుంచి -1. కాబట్టి undergo reduction. Right. Very important point. The element which undergo oxidation, ఏ ఎలిమెంట్ అయితే చెప్పే పాయింట్, undergo oxidation, the element or the molecule which undergo oxidation will act as reducing agent అంటారమ్మా. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ద ఎలిమెంట్ which undergo oxidation, దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ పెంచుకునే దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారమ్మా. ఓకే, లేదా పక్క దాని యొక్క ఆక్సిజన్ స్టేట్ తగ్గించే దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ అండర్గో ఆక్సిడేషన్. రెడ్యూసింగ్ ఏజెంట్ కి ఇంకో పేరు we can take it as reductant అంటారమ్మా. we can also call as reductant. reductant అన్నా రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నా ఒకటే. the substance which undergo oxidation, ఓకే, ఏది ఆక్సిడేషన్ జరిగిద్దో దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు, ఆర్ we can also call as reductant అంటారు. ఒక తీసుకున్న ఈక్వేషన్ లో the element which undergo reduction, ఏ మాలిక్యూల్ అయితే రిడక్షన్ జరిగిద్దో that act as, దాన్ని ఎలా పనిచేస్తారా, that act as ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారమ్మా. we can also called as ఆక్సిడెంట్ అంటారు. చాలా మంది చేసే మిస్టేక్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆక్సిడేషన్ జరగాలి అనుకుంటారు, తప్పురా. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండర్గో రిడక్షన్, రెడ్యూసింగ్ ఏజెంట్ అండర్గో ఏంటమ్మా ఆక్సిడేషన్. ఓకే, రైట్. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా డౌట్ వచ్చింది అంటే
సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఒకసారి, ఇదే గుర్తించుకోండి, అయిపోయింది సింపుల్ గా. H2 plus Cl2 gives rise to 2HCl. H2 plus Cl2 gives rise to 2HCl. Oxygen state of hydrogen 0 చెప్తాను, ఎలా వచ్చినాయి ఏంటని కూడా చెప్తాను. నెక్స్ట్ ఆక్సిజన్ స్టేట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు వస్తాయి. హైడ్రోజన్ కి +1, Cl కి -1. హైడ్రోజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ +1 అంటే పెరిగింది కదా, అంటే అండర్గో ఆక్సిడేషన్ అమ్మ, అండర్గో ఆక్సిడేషన్. క్లోరిన్ అండర్గో రిడక్షన్, క్లోరిన్ అండర్గో రిడక్షన్. అది పక్కన పెట్టు. మనం చాలా సార్లు నేర్చుకున్నాం ఏంటి, హైడ్రోజన్ రెడ్యూసింగ్ ఏజెంట్, క్లోరిన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సెకండ్ ఇయర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కూడా నేర్చుకున్నాం. క్లోరిన్ ఇస్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అమాంగ్ ది ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అని నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్ గుర్తుంచుకుని డైరెక్ట్ గా రాసేయండి. సార్ హైడ్రోజన్ రెడ్యూసింగ్ ఏజెంట్, క్లోరిన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని మన చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి రాసుకున్నాం. ఇప్పుడు చూసుకోండి, రెడ్యూసింగ్ ఏజెంట్ అండర్గో ఆక్సిడేషన్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండర్గో రిడక్షన్. అది ఒక పాయింట్. సో వాడు ఎగ్జామ్ అడుగుతాడు, ఈక్వేషన్ ఇచ్చి ఇన్ విచ్ ఎలిమెంట్ అండర్గో ఆక్సిడేషన్, విచ్ ఎలిమెంట్ అండర్గో రిడక్షన్, ఏది రిడక్షన్ జరిగింది, ఏది ఆక్సిడేషన్ జరిగింది అంటాడు. ఏది ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఏది రెడ్యూసింగ్ ఏజెంట్ అని అడుగుతాడమ్మా. రిడక్షన్ అంటే ఆక్సిడేషన్ స్టేట్ తగ్గాలి, ఓకే. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే అండర్గో ఆక్సిడేషన్ జరగాలి. ఆక్సిడేషన్ జరిగేది రెడ్యూసింగ్ ఏజెంట్, రిడక్షన్ జరిగేది ఆక్సిడైజింగ్ ఏజెంట్, రైట్. సార్ ఇలా ఇవ్వాల, ఈక్వేషన్ ఇవ్వాల. ఈక్వేషన్ ఇవ్వకుండా వాడు ఏం ఇస్తాడంటే ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చేసి సార్ దిస్ కాంపౌండ్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంటా, రెడ్యూసింగ్ ఏజెంటా, ఇలా 3 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి among them which will act as oxidizing agent, which will act as reducing agent అని అడుగుతారా. ఓకే, అలా అడిగినప్పుడు నువ్వు ఏం చేయాలరా అంటే, తీసుకున్న కాంపౌండ్ లో ఇన్ ఏ గివెన్ కాంపౌండ్ ఇఫ్ ఆక్సిడైజ్ స్టేట్ ఆఫ్ ద ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అయితే మారిద్దామంటే ఇక్కడ జనరల్ సల్ఫర్ మారిద్రా. ఓకే, ఏ ఎలిమెంట్ కి అయితే తీసుకున్న కాంపౌండ్ లో ద ఎలిమెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ ఆక్సిడైజ్ స్టేట్, ఏ ఎలిమెంట్ కి అయితే ఆక్సిడైజ్ స్టేట్ ఎక్కువ ఉంటుందో, అంటే ఆ ఎలిమెంట్ యొక్క ఆక్సిడైజ్ స్టేట్ హైయెస్ట్ ఉంటుందో, దట్ విల్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. మనం తీసుకున్న కాంపౌండ్ లో ఆ ఎలిమెంట్ యొక్క మూడిట్లో హైయెస్ట్ అనట్లా, ఇచ్చిన మూడిట్లో హైయెస్ట్ అనట్లా, ఆ ఎలిమెంట్ యొక్క మాక్సిమం ఆక్సిడైజ్ స్టేట్ ఎంత ఉంటుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ తీసుకుంటే సల్ఫర్ యొక్క మాక్సిమం ఆక్సిడైజ్ స్టేట్ +6 అమ్మ, అండ్ మినిమం ఆక్సిడైజ్ స్టేట్ -2. మాక్సిమం +6, మినిమం -2 అమ్మ. ఓకే, ఇవన్నీ వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను ఆక్సిడైజ్ స్టేట్. మళ్ళీ చెప్పడం ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది కదా అని. సో హైయెస్ట్ ఆక్సిడైజ్ స్టేట్ ఉంటే ఆ కాంపౌండ్ లో ఇది గివెన్ ఎలిమెంట్ ఎగ్జిబిట్స్ మాక్సిమం ఆక్సిడైజ్ స్టేట్, యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ స్టేట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్. అదే లీస్ట్ ఉంటే if the oxidation state of that element in that compound is least, then it acts as reducing agent అమ్మా. అది రెడ్యూసింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. సార్ మాలాగా అంటే మీలాగా మధ్యలో ఉందనుకోరా. మధ్యలో అంటే ఐ మీన్ హైయెస్ట్ లోయెస్ట్ కాకుండా మిడిల్ లో, అంటే మిడిల్ అంటే ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ది ఎగ్జాక్ట్ మిడిల్ కాదు, మీలాగా అటు హైయెస్ట్ కాదు ఇటు లోయెస్ట్ కాదు, మధ్యతరంగా ఉన్నారనుకో, దాన్ని ఇట్ యాక్ట్ యాజ్ both oxidizing agent and reducing agent. రెండు విధాలుగా ఉన్నారనుకో, అంటే ఇప్పుడు బాయ్స్ కాదు గర్ల్స్ కాదు, మధ్యలో ఉన్నారు మీలాగా, then it acts as both oxidizing agent and reducing agent అమ్మ. రెండు అంటే హైయెస్ట్ ఉంటే ఆక్సిడైజింగ్, లోయెస్ట్ ఉంటే రెడ్యూసింగ్, మధ్యలో అంటే ఐ మీన్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ మధ్యలో ఉందనుకోరా, both oxidizing and reducing. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సల్ఫర్ +6 హైయెస్ట్ కాబట్టి ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇక్కడ సల్ఫర్ ది -2 లీస్ట్ కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్, ఇక్కడ +4 హైయెస్ట్ కి లోయెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి బోత్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అదొకటి. కాదు సార్ మీకు ఇలా ఇచ్చారా సార్, హీలియం ఏమైంది, హీలియం ఏంటి ఆక్సిడేషన్ జరగదు,
రిడక్షన్ జరగదు అంటే రియాక్షన్ ఇన్వాల్వ్ అవ్వదు కదా. రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వకపోతే నైదర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ నార్ రిడ్యూసింగ్ ఏజెంట్ రా. ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేయదు, రిడ్యూసింగ్ ఏజెంట్ గా పనిచేయదు. అంటే స్పెషల్లీ నోబుల్ గ్యాసెస్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ జీనాన్ అవి పక్కన పెట్టుకోండిరా. జీనాను, రేడాను, క్రిప్టాన్ అవి పక్కన పెట్టుకుని ఆ కాంపౌండ్స్ ఉన్నాయి. జనరల్ గా అది ఆ ఎలిమెంట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద రిడక్షన్ అంటే ఆ ఎలిమెంట్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవ్వట్లా అంటే అప్పుడు నైదర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ నార్ రిడ్యూసింగ్. సార్ సల్ఫర్ ఇచ్చాడు ఎలిమెంటల్, సల్ఫర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తా రిడ్యూసింగ్ గా. సల్ఫర్ యొక్క ఆక్సిజన్ స్టేట్ ఎలిమెంటల్ స్టేట్ లో 0 అంటే +6 -2 మధ్యలో ఉంది కాబట్టి సల్ఫర్ యాక్ట్ యాస్ బోత్ ఆక్సిడైజింగ్ అండ్ రిడ్యూసింగ్ ఏజెంట్. సో ఒక ఎలిమెంట్ లేదా ఒక కాంపౌండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుందా రిడ్యూసింగ్ ఏజెంట్ గా పనిచేస్తుందా ఇది బేస్డ్ ఆన్ దేర్ ఆక్సిడైజింగ్ స్టేట్ ప్రకారం చెప్పొచ్చమ్మా. హైయెస్ట్ ఉంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్, లోయెస్ట్ ఉంటే రిడ్యూసింగ్ ఏజెంట్, మధ్యలో ఉంటే బోత్ ఆక్సిడైజింగ్ అండ్ రిడ్యూసింగ్. అందులో మరి బెస్ట్ ఏంటి అని అడగడమ్మా. బెస్ట్ ఏంటి అని అడగడు, బోత్ యాక్ట్ యాజ్ రిడ్యూసింగ్ అండ్ ఆక్సిడైజింగ్ అని చెప్తారు. హైయెస్ట్ ఉంటే ఆక్సిడైజింగ్, లోయెస్ట్ ఉంటే రిడ్యూసింగ్, మధ్యలో అంటే బిట్వీన్ దెమ్ ఉన్నప్పుడు బోత్ ఆక్సిడైజింగ్ అండ్ రిడ్యూసింగ్ రా. అలా కాకుండా జరిగింది అన్ని లేదా ఏది ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది రిడ్యూసింగ్ ఏజెంట్ అవి కూడా అడుగుతాడమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా రిడక్షన్ ఆక్సిడేషన్ అవి అడుగుతాడు. ఓకే రైట్. ఒకసారి చూసుకోండి జస్ట్ 1 minute చూసుకోండి రా. అక్కడ తొందరగా డౌట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోవడమేరా. ఋత్విక్ అది కూడా చెప్పొచ్చురా. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ అంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అడిగేది ఈక్వేషన్ ఇచ్చేసి ఇవన్నీ థియరీ పార్ట్ ఏం అడగడు మనని. ఈ పాయింట్స్ ఏం అడగడరా, ఈ ఫస్ట్ పాయింట్స్ ఏం అడగడు. మన అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుందా రిడక్టెంట్ గా పనిచేస్తుందా అలా అడుగుతారు ఈక్వేషన్ ఇచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రైట్ K2Cr2O7 changes to K2CrO4. ఓకే ఆక్సిడేషన్ రిడక్షన్ అంటాడు. వెదర్ దీని అందరూ ఆక్సిడేషన్ రిడక్షన్ ఇలా ఇస్తారమ్మా. ఇచ్చినప్పుడు పొటాషియం +1 క్రోమియం +6 ఆక్సిజన్ -2 +1 +6 -2 నైదర్ ఆక్సిడేషన్ నా రిడక్షన్. ఆక్సిడేషన్ కాదు రిడక్షన్ కాదు అలా అడుగుతా ఉంటాడమ్మా. రైట్. మరి ఈసారి ఈ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవడానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయమ్మా చూడండి. జాగ్రత్తగా వినరా. ఓకే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అవన్నీ మళ్ళీ మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే రైట్. ఫస్ట్ వన్ అమ్మా మనం తీసుకున్నదిగా ఎలిమెంటల్ స్టేట్. వాట్ యు మీన్ బై ఎలిమెంటల్ స్టేట్? ఎలిమెంటల్ స్టేట్ అంటే హైడ్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, సోడియం అలాగా. ఎలిమెంటల్ అంటే పీరియాడిక్ టేబుల్ లో ఎలిమెంటల్ స్టేట్. ఈక్వేషన్ లో ఎలిమెంటల్ స్టేట్ అడిగితే లేదు స్టాండర్డ్ స్టేట్ అమ్మా. స్టాండర్డ్ స్టేట్ అంటే హైడ్రోజన్ H2, ఫాస్ఫరస్ P4, సల్ఫర్ S8, సోడియం Na అలా స్టాండర్డ్ స్టేట్ కానీ అలాగే అమాల్గమ్స్ అంటే మనం తీసుకున్న దాంట్లో ఒక మెటల్
ప్లస్ మెర్క్యూరీ ఉండాలమ్మా. మెటల్ మెర్క్యూరీ, ఇంకేం ఉండకూడదు. ఎగ్జాంపుల్ సోడియం అమాల్గమ్ Na2Hg Na2Hg, మెర్క్యూరీ అమాల్గమ్ MgHg, లేదా అమ్మా Na2Hg రాసుకోవచ్చు, NaHg2 రాసుకోవచ్చు. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ రేషియో అంటే నాన్ స్టాయికియోమెట్రీ అమ్మా. అమాల్గమ్స్ అన్ని కూడా నాన్ స్టాయికియోమెట్రీ. నాన్ స్టాయికియోమెట్రీ అంటే పర్ఫెక్ట్ రేషియో ఏమి ఉండదు. నేను తయారు చేసినప్పుడు Na2Hg రావచ్చు, నువ్వు తయారు చేసినప్పుడు NaHg2 రావచ్చు, లేదా Na3Hg2 రావచ్చు. అమాల్గం అంటే నేను గుర్తుంచుకోవాల్సింది ఒక మెటల్ మెర్క్యూరీ ఉండాలంతే. అలాగే ఇంకోటి కార్బొనైల్ కాంప్లెక్సెస్ కార్బొనైల్ కాంప్లెక్సెస్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ జరిగిన కాంప్లెక్స్ కాంపౌండ్స్ జరిగిందిరా. మన సాంసరా సార్ చెప్పారు, కాంప్లెక్స్ కాంపౌండ్స్ చెప్పారు కదమ్మా. కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే మెటల్ తో పాటు కార్బన్ మొనాక్సైడ్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ లైగ్యాండ్ అమ్మా. కార్బన్ మొనాక్సైడ్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ లైగ్యాండ్. ఇంక వేరేది ఏమి ఉండకూడదు, వేరో లైగ్యాండ్ కానీ వేరో ఏది ఉండకూడదురా. ఓన్లీ దే షుడ్ కంటైన్ సమ్ మెటల్ అండ్ లైగ్యాండ్ అనేది కార్బన్ మొనాక్సైడ్. CO కాదు, కార్బన్ మొనాక్సైడ్. కోబాల్ట్ కాదు, కార్బన్ మొనాక్సైడ్. ఇలా ఉన్నప్పుడు the oxidation state will be taken as 0. ఆక్సిజన్ స్టేట్ కంపల్సరీగా ఎంత తీసుకుంటామా? 0. ఎలిమెంటల్ స్టేట్ కానీ స్టాండర్డ్ స్టేట్ కానీ అమాల్గమ్స్ లో కానీ కార్బొనైల్ కాంప్లెక్స్ లో ఎక్కడ తీసుకున్నా ఆక్సిజన్ స్టేట్ షుడ్ బి టేకెన్ యాజ్ 0. Hg 0, H2 0, ఫాస్ఫరస్ 0. ఇక్కడ మెటల్ కి 0, మెర్క్యూరీకి 0, ఐరన్ కి 0. CO మొత్తానికి, నాట్ CO లో ఉన్న దానికి అడగట్లా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కార్బన్ మొనాక్సైడ్ మొత్తానికి టోటల్ 0. ఇండివిజువల్ గా అడిగితే కార్బన్ +2 అండ్ ఆక్సిజన్ -2 అమ్మా. ఆక్సిజన్ -2. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది CO. కార్బన్ కి ఎంత, ఆక్సిజన్ అట్లా. CO మొత్తానికి 0, నికిల్ కి 0, ఐరన్ కి 0, సోడియం కి, మెర్క్యూరీ అన్నిటికి 0. ఓకే, ఆక్సిజన్ స్టేట్. కానీ మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతాడరా అంటే ఇక్కడ ఇబ్బంది పెడతాడమ్మా. సార్ P4 అంటే ఇదేనా? P4 ఇదిరా, P4 స్ట్రక్చర్ P4. ఓకే, అక్కడ ఆక్సిడేషన్ స్టేట్ వేరు, కోవాలెన్సీ వేరమ్మా. ఆక్సిడేషన్ స్టేట్ అంటే వేరు, కోవాలెన్సీ. ఆక్సిడేషన్ స్టేట్ అంటే పాజిబుల్ చార్జ్. ఎంత చార్జ్ ఉంటుంది? ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 0 రా. ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 0. కోవాలెన్సీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అమ్మా. మనం తీసుకున్న మాలిక్యూల్ ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ రా. ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి? అరౌండ్ ఈచ్ ఆటమ్ అమ్మా. అన్నిట్ల మీద కాదురా, ఒక్క ఆటమ్ చుట్టూ చూసుకోవాలి. ఫర్ సింగిల్ ఆటమ్ చుట్టూ 1, 2, 3. సో కోవాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అమ్మా. కోవాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3. మరి సార్ కొన్ని బుక్స్ లో వ్యాలెన్సీ అని చదువుతాం కదా మనం. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ అంటాం. వ్యాలెన్సీ అంటే నథింగ్ బట్ ఆక్సిడేషన్ స్టేట్ రా, వితౌట్ చార్జ్ అమ్మా. వితౌట్ చార్జ్, చార్జ్ లేకుండా రాయటమే. ప్లస్ మైనస్ మనకు అనవసరం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ NaCl లో సోడియం ది +1, క్లోరిన్ ది -1. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ సోడియం అంటే ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి +1, వ్యాలెన్సీ అంటే 1 అమ్మా. వ్యాలెన్సీ అంటే 1. వ్యాలెన్సీకి ఆక్సిజన్ స్టేట్ చార్జ్ ఉండదు అంతే. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ క్లోరిన్? క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 1 అంతే. అర్థమైందమ్మా? వ్యాలెన్సీ వేరు, ఆక్సిజన్ స్టేట్ అంటే చెప్పే విధానం. అండ్ కోవాలెన్సీ వేరు. కోవాలెన్సీ టెల్స్ అబౌట్ ది కోవలెంట్ బాండ్స్. ఓకే, వ్యాలెన్సీ టెల్స్ అబౌట్ ది ఆక్సిజన్ స్టేట్ రాసుకుంటాం, దానికి చార్జ్ తీసేస్తాం. Covalency tells for covalent compounds, valency will be given for ionic compounds అని చెప్తారు జనరల్ గా. సో కోవాలెన్సీ వేరు, ఆక్సిజన్ స్టేట్ వేరు, వాలెన్సీ వేరు. ఓకే, కోవాలెన్సీ అంటే కోవలెంట్ బాండ్స్ లెక్క చేసుకోవాలి. ఆక్సిజన్ మనం అనుకుంటామమ్మా,
ఫార్ములా ప్రకారం అది చెప్తాను, టెక్నిక్స్ ఉంటాయి. ఆ ఆక్సిజన్ స్టేట్ కనుక్కున్న తర్వాత వ్యాలెన్సీ ఏంటంటే దాని యొక్క ఛార్జ్ తీసేస్తే అయిపోయిందిరా, దాన్ని వ్యాలెన్సీ అంటారమ్మా. వ్యాలెన్సీ ఒకసారి చూసుకోండి అమ్మా. ఎలిమెంటల్ స్టేట్ ఒకటి, స్టాండర్డ్ స్టేట్ ఒకటి. ఓకే, ఛార్జ్ అంటే ప్లస్ మైనస్ తీసేయటమేరా, ప్లస్ మైనస్ తీసేసి ఇప్పుడు సోడియం, ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ Na2O, sodium oxygen state +1, oxygen the -2 రా. What is the valency? 1. What is the valency? 2. అంటే ప్లస్లు మైనస్ తీసేసి రాసేయటమేనమ్మా. ఓకే, ఆక్సిజన్ స్టేట్స్ అంటే వ్యాలెన్సీ అంటే అది. ఓకే, ఎలిమెంటల్ స్టేట్ కానీ, స్టాండర్డ్ స్టేట్ కానీ, అమాల్గమ్స్ కానీ అదే చెప్పలేము, గ్రూప్ నెంబర్ ఈక్వల్ అవుతాయో చెప్పలేము. అన్ని చోట్ల సెట్ అవ్వదురా, అన్ని చోట్ల సెట్ అవ్వదు, వద్దు. ఓకే, ఎలిమెంటల్ స్టేట్, స్టాండర్డ్ స్టేట్, అమాల్గమ్ ఈ మూడిట్లో 0 అయిద్దమ్మా. సెకండ్ పాయింట్, oxygen state equal to 0. Next point, 1A group elements అమ్మా. 1A group elements, 1A group elements కి ఇప్పుడు నుంచి మనం మాట్లాడేది కాంపౌండ్స్ లో ఏమా, కాంపౌండ్స్ లో 1A group elements +1 రా. 1A group elements ఏంటమ్మా, +1. ఇంకా నో అదర్ ఆక్సిజన్ స్టేట్ రా. 1A group elements కి కాంపౌండ్ ఇన్వాల్వ్ అయిందంటే +1 తప్ప వేరే ఛాన్స్ లేదు. కానీ సార్ అందులో హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోరా, ఎక్సెప్షన్ రా. హైడ్రోజన్ కి ఎగ్జిబిట్ +1 ఎగ్జిబిట్ చేస్తుంది, అలాగే ఇట్ ఆల్సో ఎగ్జిబిట్ -1 రా. -1 కూడా ఎగ్జిబిట్ చేస్తామా. ఆ -1 ఎగ్జిబిట్ చేసేది ఏంట్రా అంటే సెలైన్ హైడ్రైడ్స్. అవన్నీ వద్దు కానీ 1A గ్రూప్ ఎలిమెంట్ తో రియాక్ట్ అయినప్పుడు 1A గ్రూప్ ఎలిమెంట్ యొక్క హైడ్రైడ్స్ అంటే హైడ్రోజన్ -1 ఎప్పుడు ఎగ్జిబిట్ చేస్తారా అంటే 1A గ్రూప్ యొక్క ఎలిమెంట్ యొక్క హైడ్రైడ్స్ అంటే లిథియం హైడ్రైడ్, సోడియం హైడ్రైడ్, అలాగా సీజియం హైడ్రైడ్ వరకు. ఇందులో హైడ్రోజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -1. అలాగే 2A గ్రూప్ హైడ్రైడ్స్, 2A గ్రూప్ హైడ్రైడ్స్ అంటే బెరిలియం హైడ్రైడ్, BeH2 నుంచి బేరియం హైడ్రైడ్. అఫ్ కోర్స్ ఇది కోవలెంట్ అయినా సరే -1 తీసుకుంటాము, ఇందులో కూడా -1 రా. అలాగే అల్యూమినియం హైడ్రైడ్ ఒకటి, అల్యూమినియం హైడ్రైడ్ లో -1. అండ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్, దీంట్లో కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ స్టేట్ -1. అండ్ సోడియం టెట్రా హైడ్రోబోరేట్, ఇందులో కూడా -1 అమ్మా. ఇందులో తప్ప మిగతా అన్ని చోట్ల హైడ్రోజన్ ఎగ్జిబిట్ +1 రా. ఇంకా నువ్వు ప్రపంచంలో ఏ కాంపౌండ్ తీసుకున్నా హైడ్రోజన్ +1. 1A గ్రూప్ హైడ్రైడ్స్, 2A గ్రూప్ హైడ్రైడ్స్, అల్యూమినియం హైడ్రైడ్, లిథియం అండ్ సోడియం బోరాన్ టెట్రాహైడ్రైడ్ లో -1 ఎగ్జిబిట్ చేస్తుంది. సార్ హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ఇట్ ఎగ్జిబిట్, మనం తీసుకున్న కాంపౌండ్ లో హైడ్రోజన్ +1 ఎగ్జిబిట్ చేస్తుంది, -1 ఎగ్జిబిట్ చేస్తుంది అన్నప్పుడు మనకి ఆ కాంపౌండ్స్ ని, మనం +1 ఎగ్జిబిట్ చేసే కాంపౌండ్స్ ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు we get H2 gas at cathode. మనం తీసుకున్న కాంపౌండ్ ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు హైడ్రోజన్ cathode దగ్గర వచ్చింది అంటే then we can say that the given compound the hydrogen exhibit +1. అదే మనం తీసుకున్న కాంపౌండ్స్ ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు when they undergo electrolysis, ఫ్యూజ్డ్ స్టేట్ ఫ్యూజ్డ్ కానీ మోల్టెన్ స్టేట్ అని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు if hydrogen gas is liberated at anode దగ్గర లిబరేట్ అయింది అంటే we can say that the hydrogen in that compound the hydrogen exhibit -1 అమ్మా, గుర్తుంచుకోవాలి. cathode దగ్గర వచ్చింది అంటే హైడ్రోజన్ +1, యానోడ్ దగ్గర వచ్చింది అంటే హైడ్రోజన్ ఎగ్జిబిట్ -1. so this is the proof that hydrogen can exhibit both +1 and -1 ఎగ్జిబిట్ చేస్తుంది అని. అలాగే 2A గ్రూప్ of course no exception, ఏ ఎక్సెప్షన్ లేదురా.
+2 తప్ప వేరే అవకాశం లేదు. there is no chance of excluding other oxygen state. 1 year లో హైడ్రోజన్ ఛాన్స్ ఉంది. మళ్ళీ మా లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం ఇంకా ఈ పేరుకి +1 తప్ప వేరే ఆప్షన్ లేదు. అందులో హైడ్రోజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఏ కాంపౌండ్ తీసుకున్నా నో ఎక్సెప్షన్ +2. ఓకే, ఈ స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. స్క్రీన్ షాట్ తీసుకుని తొందరగా స్క్రీన్ చిన్న స్పీడ్ గా ఉండాలి. ఓకే, రైట్ రైట్. క్యాథోడ్ +1 అంటే ఎగ్జిబిట్ క్యాథోడ్ దగ్గర వస్తే +1 అని గుర్తుంచుకోరా. ప్రూఫ్ -1 యానోడ్ దగ్గర హైడ్రోజన్ వచ్చింది అంటే -1 ఎగ్జిబిట్ చేస్తుంది అని అర్థమైందా? ఏం చెప్పాను? హెచ్ఐ అన్నావు, హెచ్ఐ అన్నారు అడిగాడు క్వశ్చన్ లో. హెచ్ఐ అంటే ఈ +1 మైనస్ ఎక్కడ ఉందా? హెచ్ఐ ఉందా? లేదు. హెచ్ఐ వస్తుందా? రావట్లా లేదు. ఇందులో కూడా లేదు. ఎందుకంటే +1 అయిపోయింది. సింపుల్, వేరే ఆలోచించడం లేదు. ఓకే రైట్, వేరే ఆప్షన్ లేదురా. 2A మొత్తానికి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతురా. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడడం. ఓకేనా? రైట్. అలాగే నెక్స్ట్ ఇక్కడ నుంచి మారిందా చూసుకోవాలి జాగ్రత్తగా. కాంపౌండ్ బట్టి మిగతా ఎలిమెంట్స్ బట్టి మార్చుకుంటే వెళ్ళాలిరా. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా గ్రూప్స్ బట్టి మార్పు నుంచి మారిపోయిందిరా. ఓకే, గ్రూప్ అమ్మా 3A కామన్ -3 రావచ్చు, +3 రావచ్చు, +1 రావచ్చు, చెప్పలేము. అంటే ఇక్కడ నుంచి మనకి కాంపౌండ్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉండాలి. కానీ అందులో అల్యూమినియం అయితే నో ఛాన్స్. అల్యూమినియం కి +3 తప్ప వేరే ఛాన్స్ లేదు. ఓకే, నో యాక్టివిటీ, నో ఛాన్స్. ఓకే, మరి ఇంకా ఎలిమెంట్స్ ఏమున్నాయి? బోరాన్, గ్యాలియం, ఇండియం. బోరాన్ చేశారంటే మేబీ -3 అంటే కనుక్కోమంటారు. ఒక కాంపౌండ్ నుంచి బోరాన్ యొక్క ఆబ్జెక్ట్ కనుక్కోమంటాడు. ఓకే, -3 రావాలి, +3 రావాలి. గ్యాలియం, ఇండియం, గ్యాలియం ఇండియం వచ్చేటప్పటికల్లా దే కెన్ ఎగ్జిబిట్. అఫ్ కోర్స్ -3 వస్తుంది తక్కువ కాంపౌండ్స్ లో. -3 రావచ్చు, +1 రావచ్చు, +3 రావచ్చు. బట్ ద కాంపౌండ్స్ ఇన్ విచ్ దే ఎగ్జిబిట్ +3 ఆర్ సెడ్ టు బి స్టేబుల్. బట్ +1 ఉంటే జనరల్గా దట్ కాంపౌండ్ ఈజ్ సెడ్ టు బి అన్స్టేబుల్ అంటారు. ఆ కాంపౌండ్స్ ఏంట్రా? అన్స్టేబుల్. మనం ఇబ్బంది పడటానికి వాట్ ఈస్ ద ఆక్సిడైజ్డ్ స్టేట్ ఆఫ్ గ్యాలియం అంటారు. వాట్ ఈస్ ద ఆక్సిడైజ్డ్ స్టేట్ ఆఫ్ గ్యాలియం? మన తెలివితేటలు అనేది మనకున్న తెలివితేటలన్నీ లెక్కేసుకుని అమ్మయ్య సార్ +4 అని పెట్టుకుని పరిగెత్తుకుని వచ్చేద్దాం బయటికి. సార్ +4 కరెక్ట్ గా సరిపోయింది కదా అని. తప్పమ్మా. గ్యాలియం ఎక్కడ ఏం చెప్పాను? ఉంటే -3 ఛాన్స్ ఉందిరా. ఓకే, +1 ఛాన్స్ ఉంది, +3, +4 ఛాన్స్ లేదమ్మా. +4 లేదు ఇక్కడ. మరి ఏంటి సార్? ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ GaCl అండ్ GaCl3 అమ్మా. ఇది యాక్చువల్ గా మిక్చర్ రా. మనకి ఈ రెండు కలిపి ఇలా ఉంటది. ఓకే ఓకే, ఇలా రాస్తే ఒకేలా ఇలా రాస్తే Ga2Cl4 అని రాస్తాం అనుకో, లేదా దాన్ని GaCl2 +2 అని రాస్తాడు. అసలు +2 అనే ఛాన్సే లేదు కదమ్మా. -3 +1 +3 తప్పురా. GaCl2 కానీ GaCl4 కానీ ఏ ఉండవు. యాక్చువల్ GaCl2 అంటే ఇట్స్ మిక్చర్ ఆఫ్ GaCl GaCl3. దాన్ని మన వాళ్ళు కొట్టేసి GaCl2 అని రాస్తారు. చాలా మంది +2 పెట్టిన ప్రదీప్ వచ్చేస్తారు. నేను చేసిన రైట్ అని. తప్పురా, చూసుకోవాలి. అంటే GaCl2 ఉండదు, GaCl అండ్ GaCl3. అలాగే కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఆన్ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేసే కొద్ది వస్తాయి తప్ప మనకి అన్ని గుర్తుంచుకోవడం కష్టం.
బిట్స్ చేయగా నెంబర్ ఆఫ్ బిట్స్ చేయగా ఐడియా వస్తుంది. అంతేగాని చూడంగానే సార్ నాకు ఎన్ని గుర్తుంచుకోవాలా, నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తేనే గుర్తొస్తాయి. ఓకే, ఇది ఒకటి. సో గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే మనకి గ్యాలియం వచ్చేటప్పటికల్లా ఇండియం కానీ +1 -3. అందులో మీరు ఏంటంటే ఎక్సెప్షన్ GaCl2 అంటే ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ GaCl అండ్ GaCl3 అమ్మ. ఓకే, అంతేగాని +2 అనేది తప్పు అమ్మ, ఉండకూడదు. రైట్. అదే ఇంకొకటి ఉంది అందులో, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం. టాలియం వచ్చేటప్పటికల్లా దే ఎగ్జిబిట్ +1 అండ్ +3 అమ్మ. +1 అండ్ +3 వస్తుందిగా, +1 అండ్ +3 బట్ +3 ఈజ్ అన్స్టేబుల్. +3 అన్స్టేబుల్, +1 స్టేబుల్ అమ్మ. +1 stable. Sir, +1 stable due to inert pair effect. Inert pair effect and non-participation of NH2 electrons in the bond formation. Okay, మన 3A group అంటే NH2NP1. Lanthanide contraction వల్ల this NH2 electron does not involved in bond formation. Lanthanide contraction వల్ల NH2 electron bonding involve అవ్వవు. దాన్ని ఆ ఎఫెక్ట్ ఏమంటారంటే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటారమ్మా. ద నాన్ పార్టిసిపేషన్ అనొచ్చు. ఆర్ మీ అందరి దగ్గర ఉన్న మెయిన్ అమ్మా, మీ దగ్గర మంచిగా ఈ హ్యాబిట్ మీ అందరి దగ్గర ఉంటుందా, రిలక్టెన్స్ అంటే బద్ధకం, తెలుగులో బద్ధకం అంటారు. మన దగ్గర ఎక్కువ ఉన్న అమౌంట్ ఇదేరా. ఈ నాన్ పార్టిసిపేషన్ రిలక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్ ఇస్ కాల్డ్ ఏంటమ్మా, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. ప్రపంచంలో మన పీరియాడిక్ టేబుల్ లో ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ చూపించే మూడు ఎలిమెంట్స్. 3A గ్రూప్ లో టాలియం, 4A గ్రూప్ లో లెడ్, 5A గ్రూప్ లో బిస్మత్. ఓకే, 3A గ్రూప్ కాటి +3, +4, +5 బట్ దే ఎగ్జిబిట్ +1, +2, +3. ప్రపంచంలో ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఇచ్చే ఎలిమెంట్స్ ఈ మూడు తప్ప ఇంకేమి లేవు. సో అది పక్కన గుర్తుంచుకోండి. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, సార్ TlCl, TlCl3 ఇస్తారా, ఇచ్చి ఏది స్టేబుల్ ఏది అన్స్టేబుల్ అంటాడు. సార్ Tl+1 స్టేబుల్ సార్, ఇది స్టేబుల్. ఓకే, ఇది అన్స్టేబుల్ అయినా +3 అనేది అన్స్టేబుల్. మరి సార్ అన్స్టేబుల్ అంటే మరి ఏం చేయాలి? TlCl3 అనేది అన్స్టేబుల్ నుంచి స్టేబుల్ రావాలి. సార్ స్టేబుల్ గా రావాలంటే జాగ్రత్త అన్నిటికీ మళ్ళీ 4Aలో 5లో చెప్పను. TlCl స్టేబుల్, ఇది అన్స్టేబుల్. మరి అన్స్టేబుల్ అంటే స్టేబుల్ గా రావాలి అంటే Tl+3 నుంచి Tl+1 రావాలి. Tl+3 నుంచి Tl+1 రావాలి అంటే ఆక్సిజన్ షిఫ్ట్ తగ్గిందా పెరిగిందరా? ఆక్సిజన్ షిఫ్ట్ తగ్గింది అంటే ఇట్ షుడ్ అండర్గో రిడక్షన్. సార్ రిడక్షన్ జరిగింది అంటే దట్ కాంపౌండ్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పలా. రిడక్షన్ జరిగిందంటే ఏంట్రా? ఆక్సిడైజింగ్. అంటే TlCl3 యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది అడిగే ఇందాక నేను చెప్పాను కదా, ఆక్సిడైజింగ్ ఏజెంట్ రెడ్యూసింగ్, ఇలా అడుగుతాడు. ఇదే విషయంలో ఇదిరా GaCl3 ఈ రెండిట్లో ఏ స్టేబుల్ సార్? గ్యాలియం అంటే +3 స్టేబుల్, ఇది స్టేబుల్, ఇది అన్స్టేబుల్. ఇది స్టేబుల్, ఇది అన్స్టేబుల్ రా. అన్స్టేబుల్ నుంచి స్టేబుల్ రావాలి అంటే ఆక్సిడేషన్ జరగాలి. ఆక్సిడేషన్ అంటే ఏంటి? యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో అలాంటివి కూడా అడుగుతాడమ్మా ఛాన్సెస్. ఓకే, which acts as oxidizing, which act ఇందాక చెప్పింది విడిగా ఒక కాంపౌండ్ ఇచ్చి అదా అడగచ్చు, ఇలా కూడా అడగచ్చు అమ్మా. ఓకే, రెండు రకాలు అడగచ్చు, చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్, ఇది 3A గ్రూప్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంకొక 10 రైట్ 11:50 వరకు తప్పదు ఇవ్వాలి. అండ్ మధ్యాహ్నం క్లాస్ తీసుకుంటాను, 2:30 నుంచి 3 వరకు క్లాస్ తీసుకుంటాను రా. ఆ 2:30 to 3:30 కానీ మధ్యాహ్నం క్లాస్ తీసుకుంటా. దీనికి కంటిన్యూషన్ అవ్వదు, స్టార్ట్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా క్లాస్ వినాలి. మధ్యాహ్నం 2:30 to 3:30. మళ్ళీ చెప్పను నేను. రైట్,
4A గ్రూప్ ఎందుకంటే డీటెయిల్ గా చెప్తున్నాను కాబట్టి చచ్చినట్టు వినాలన్నది 4A గ్రూప్ వచ్చేటప్పటికల్లా -2 -4 -4 -2 +2 +4 వస్తారా అన్ని ఓకే ఎలిమెంట్స్ ఏంటి కార్బన్ సిలికాన్ జెర్మేనియం టిన్ lead ఓకే కార్బన్ యొక్క స్పెషాలిటీ రా -4 -3 -2 -1 +4 వరకు ప్రతి ఆక్సిడేషన్ మిగతా ఏ ఎలిమెంట్ రా మనకి కార్బన్ తప్ప మన పీరియాడిక్ టేబుల్ ఉన్న ఏ ఎలిమెంట్ కూడా అన్ని ఆక్సిజన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేసే కెపాసిటీ లేదు కార్బన్ ఒక్కదానికి -4 -3 కదా -4 -3.5 -2.5 -1.5 1.3 ప్రతి -4 నుంచి +4 వరకు ఉన్న ప్రతి పాసిబిలిటీ ఆక్సిజన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ మనకి కార్బన్ మోర్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అవుతారా బికాస్ ఆఫ్ ఎగ్జిబిటింగ్ వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్స్ చాలా ఆక్సిజన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉండటం వల్ల కానీ మిగతా ఎలిమెంట్స్ మాత్రం మెయిన్ గా ఎగ్జిబిట్ చేసేది +2 ఒకటి +4 మెయిన్ గా అఫ్ కోర్స్ -2 అది కూడా ఎగ్జిబిట్ చేస్తే మెయిన్ గా +2 +4 లెడ్ కూడా +2 అండ్ +4 అన్న బట్ ఆల్రెడీ కొద్దిగా చెప్పాను కదా సేమ్ స్టేబుల్ ఇది స్టేబుల్ మిగతా వాటిలో +4 స్టేబుల్ దీంట్లో +2 ఓకే రైట్ చాలా మంది చేసే మిస్టేక్ ఒక చోట ఇక్కడ రైట్ సార్ వాట్ ఈస్ ఆక్సిజన్ స్టేట్ రైట్ -4 +4 ఇందులో కూడా టక్ మనీ సార్ మీరు ఇందాక ఏం చెప్పారు కదా 1A లోను 2A లోను అల్యూమినియం లోను లిథియం దాంట్లో -1 తప్ప మిగతా ఎక్కడ చోట +1 రాదని ఒకే ఒక్క చోట ఇంకో చోట ఉందిరా ఎక్కడ రా అంటే హైడ్రేట్స్ ఆఫ్ 4A సిలికాన్ జెర్మేనియం టిన్ lead మీకు తెలుసో తెలియదు కరెక్ట్గా చూసుకొని కావాలంటే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీ 2.1 కార్బన్ ది 2.4 2.1 సిలికాన్ ది 1.9 జెర్మేనియం 1.9 టిన్ 1.9 1.8 1.8 1.8 ఇది 1.9 ఫస్ట్ ఇయర్ లో 4A గ్రూప్ చెప్పినప్పుడు గ్రాఫ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ చెప్పినప్పుడు ఇలా చెప్పుకుంటారు కార్బన్ సిలికాన్ జెర్మేనియం టిన్ lead అని ఇలా చెప్పారు మీకు 4A గ్రూప్ ఫస్ట్ ఇయర్ లో ఓకే సేమ్ అంటే దీని ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎక్కువ అంటే ఇది నెగిటివ్ రావాలి ఇది పాజిటివ్ రావాలి అంటే ఇక్కడ -1 వస్తుంది +4 వస్తుందా ఎక్సెప్షన్ అంటే ఈ 1A 2A అల్యూమినియం లిథియం అల్యూమినియంతో పాటు 4A గ్రూప్ లో ఈ ఎలిమెంట్ యొక్క హైడ్రైడ్ మళ్ళీ ఇంకెక్కడ రాదు అంటే CH4 లో కార్బన్ ది -4 సిలికాన్ వచ్చేటప్పటికల్లా +4 అమ్మ ఒక ఎలిమెంట్ నుంచి అదే గ్రూప్ ఎలిమెంట్ కి ఆక్సిజన్ స్టేట్ రివర్స్ అయితే ఇది -4 నుంచి +4 ఇన్వర్షన్ అంటారమ్మా ఓకే ఇన్వర్షన్ అంటారు అలాంటిది జనరల్ గా మన 4A గ్రూప్ లో జరిగింది మిగతా గ్రూప్స్ ఎక్కడ కూడా అలా జరగదమ్మా ఓకే పొలారిటీ ఈజ్ ఇన్వర్టెడ్ అంటారమ్మా ఇన్వర్షన్ అంటే పొలారిటీ ఈజ్ ఇన్వర్టెడ్ అంటారు పొలారిటీ ఇన్వర్టెడ్ అంటే ఇది -4 అలా +4 మారిపోయిందిరా దాన్ని పొలారిటీ ఇన్వర్టెడ్ అంటాడమ్మా ఇది మనకి ఇంకో ఎక్సెప్షన్ రా హైడ్రోజన్ -1 ఎగ్జిబిట్ చేసే కాంపౌండ్ సిలికాన్ జెర్మేనియం టిన్ lead యొక్క హైడ్రైడ్ ఓకే GeH2 SnH2 PbH2 ఎందుకంటే +2 స్టేబుల్ రా ఇది ఒకటి అడుగుతాడమ్మా రైట్ +4 ఇది 4A గ్రూప్ కొంచెం చూసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 5A గ్రూప్ రా 5A గ్రూప్ వచ్చేటప్పటికల్లా జనరల్ ఆక్సిజన్ స్టేట్ వచ్చి -3 +3 +5 చాలా ఉన్నాయమ్మా నైట్రోజన్ ఎగ్జిబిట్ -3 నుంచి +5 వరకు వస్తారా అన్ని ఎలిమెంట్స్ కానీ ఫాస్ఫరస్ ఆర్సెనిక్ యాంటిమనీ బిస్మత్
ఈ వచ్చేటప్పటికల్లా మళ్ళీ +1 +3 +5 బిస్మత్ వచ్చేటప్పటికల్లా +3 +5 స్టేబుల్ ఇక్కడ ఇది స్టేబుల్ యూనిట్ బై ఎఫెక్ట్ ఇది కామన్ రా ఇది 5A వరకు రా ఓకే మళ్ళీ సాయంత్రం చెప్తాను మధ్యాహ్నం 2:30కి క్లాస్ ఉందిరా 2:30 క్లాసు అక్కడ మనకి 6A గ్రూప్ 7A గ్రూప్ అలా డి బ్లాక్ అలాగే కొన్ని డిఫరెంట్ ఆక్సిజన్ స్టేట్స్ ఉన్నాయి కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ బట్టి ఆక్సిజన్ స్టేట్స్ చెప్పగలం అవి పెరాక్సైడ్స్ ఎంబ్రికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా ఇవాళ మధ్యాహ్నం 2:30కి క్లాస్ చెప్తానమ్మా ఎందుకంటే మళ్ళీ సాంసర్వర్ క్లాస్ ఉంది అన్ని చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు రైట్ ఇది మధ్యాహ్నం మిస్ అయ్యారా స్టాయికియోమెట్రీ మిస్ అయ్యారు అంటే మాత్రం ముందు చెప్తున్నాను రా స్టాయికియోమెట్రీ మిస్ అయితే మాత్రం మీరు ఆల్మోస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం మిస్ అయిపోయినట్టే ఓకే 5A మళ్ళీ చెప్తాను రా 5A చెప్తాను ఇప్పుడు కుదరదురా ఓకేనా రైట్ మొత్తం చెప్పాల్సిందేరా 5Aలో అన్స్టేబుల్ ఇన్ 5A +5 అన్స్టేబుల్ మిగతా ఎలిమెంట్స్ అన్నిటికి +5 స్టేబుల్ బిస్మత్కి +3 స్టేబుల్ డ్యూ టు యూనిట్ పేర్ ఎఫెక్ట్ నేను మధ్యాహ్నం మళ్ళీ చెప్తానమ్మా ఎందుకంటే ఇప్పుడు చెప్పడం కుదరదు సరిపోదురా బ్రేక్ తీసుకోవాలి ఓకే TLCL అంటే పృథ్వీ TLCL అంటే ఏంట్రా TLCL టాలియమా ఓకే టాలియం ఓకే అవన్నీ ఎక్సెప్షన్స్ ఉంటాయి మళ్ళీ చెప్తాను నేను ఓకేనా Mg3H2 ఫామ్ అవుతుందిరా మెర్క్యూరీతో నాన్ స్టాయికియోమెట్రీ మా కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్దని చెప్పలేను రా ఓకే చెప్తానమ్మా అన్స్టేబుల్ నుంచి మధ్యాహ్నం చెప్తాను ఓకేనా రైట్ 4A నుంచి మళ్ళీ చెప్తాను రా నేను సాయంత్రం ఓకే రైట్